నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ భువనగిరికి సంబంధించి పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది? కొత్త అభ్యర్థి, అనుభవం లేని వ్యక్తి, అక్కడ చూస్తే బూర నరసయ్య గౌడ్ ఆల్రెడీ మాజీ ఎంపీ, ఎట్లుండబోతుంది? బూర నరసయ్య గౌడ్ గారు ఒకసారి ఓడిపోయాడు, పోయినసారి తిరస్కరించబడ్డాడు. ఓకే, సో మా అనుభవం లేని వ్యక్తి అని కాదు. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. అంటే 20 ఏళ్ళ అనుభవం అడ్మినిస్ట్రేషన్ యూత్ కాంగ్రెస్లో ఉన్నది. యూత్ కాంగ్రెస్ అంటే అంతకంటే మించింది ఏం లేదు. యూత్ కాంగ్రెస్లో బాగా ట్రైన్ అయ్యి బాగా పనిచేసి రాటుదేలిపోయిన వ్యక్తులే యూత్ కాంగ్రెస్లో ఉంటారు. మరి అట్లాంటి యూత్ కాంగ్రెస్లో 20 ఏళ్ళ నుంచి పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తుంది. ఈరోజు అంతకుముందు పోతంశెట్టి కూడా భువనగిరిలో ఒకసారి ఇచ్చారు అసెంబ్లీ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి. అంటే యూత్ కాంగ్రెస్ నుంచి ఈసారి యూత్ కాంగ్రెస్ పనిచేసిన వ్యక్తికి ఇక్కడ భువనగిరి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. అంటే కష్టపడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అయితే ఉమ్మడి నల్గొండలో అత్యధిక స్థానాలు గెలిచినాం. సో కాంగ్రెస్ ఊపుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఈరోజు కాంగ్రెస్ ఒక మంచి ఒక స్వేచ్ఛా వాతావరణం ఉన్నది. అప్పటి గడిల పాలనకి ఇప్పటి స్వేచ్ఛా పాలనకు ప్రజలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడు. సో అంతకుముందు ముఖ్యమంత్రి మంత్రులకు కూడా అందుబాటులో ఉండకుండే. సో ఈరోజు అట్లనే 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు జరుగుతూ ఉన్నాయి. 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం మొదలైంది. సో అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం అయితే జరిగింది. పోయినసారి 10 ఏళ్ల కాలంలో ఒక ఇల్లు కట్టియాలి. టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు పట్టింది, ఒక ఇల్లు ఇవ్వాలి. 10 ఏళ్ళైంది రైతు రుణమాఫీ చేయాలి, 10 ఏళ్ళైంది నిరుద్యోగ వృత్తి చేయాలి. అంటే ఏది చెప్పుకుంటూ పోతే ఏండ్లు. ఈరోజు మాకు 4 నెలలు కాలేదండి. 4 నెలల్లో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మిగిల్చినప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ఓ సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవి చెప్పినరు, చేసి చూపెడుతున్నాం. అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మొన్న అసెంబ్లీలో ఏ విధంగా అయితే మా గెలుపు ఉండేనో అంతకంటే మంచిగా ఈసారి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకొని, మరి ఎందుకంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకా పటిష్టపడుతుంది, ఇంకా మంచిగా కార్యక్రమాలు చేయడానికి కూడా వీలవుతుంది.